Hello friends, very good afternoon. Welcome to the Hindu editorial analysis. యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ అందరికీ కూడా సువర్ణ అవకాశం. 5,000 రూపీస్ డిస్కౌంట్తో పాటు మీకు మంత్లీ 5,000 పే చేసుకునే సువర్ణ అవకాశం కల్పిస్తుంది అవర్ ఫెంటాస్టిక్ ఫిబ్రవరి ఆఫర్. అంటే 65,000 రూపాయల ఫీ మనకి 60,000కి అందుతుంది. ఈ 60,000 కూడా ఒకేసారి పే చేయక్కర్లేదు. నెలకి 5,000 మీరు పే చేసి జాయిన్ అవ్వచ్చు. మీరు గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా పేమెంట్ చేసి జాయిన్ అవ్వచ్చు. అండ్ దిస్ ఈజ్ వ్యాలిడ్ టిల్ 20th ఫిబ్రవరి 20వ తారీఖు వరకు ఇది మీకు వ్యాలిడ్ ఆఫర్. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి. వివరాలు కావాలంటే తెలుసుకోండి, డెమో కావాలంటే చూడండి. మంచి అవకాశం, వినియోగించుకోండి అమ్మా. అలాగే యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆఫ్లైన్ కూడా మనం అందిస్తున్నాం. ఇది వైజాగ్ మరియు హైదరాబాద్ 2 చోట్ల మనం అందిస్తున్నాం కోర్సు. ఆఫ్లైన్ ఫీ 10,000 ఎక్కువ ఉంటుంది ఆన్లైన్ కంటే. సో 70,000 రూపీస్కి 5,000 డిస్కౌంట్, 70,000 ఈఎంఐ అట్ 5,000 పర్ మంత్. ఇది కూడా మీకు 20th ఫిబ్రవరి వరకు మాత్రమే వ్యాలిడ్ అనమాట. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయాలి. మరి ఇవాళ ఆర్టికల్ అనదర్ బడ్జెట్ రిలేటెడ్ ఆర్టికల్. బడ్జెట్లో సప్తరిషి అని చెప్పి 7 పిల్లర్స్ తీసుకున్నారు. దాంట్లో ఒక పిల్లర్ గోయింగ్ గ్రీన్ ఎనర్జీ ఇనిషియేటివ్స్, గ్రీన్ గ్రోత్కి సంబంధించిన ఆస్పెక్ట్స్. సో వాటిని కొంచెం డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్లో డిస్కస్ చేయడం జరిగింది. సో గోయింగ్ గ్రీన్ ఈజ్ ద టైటిల్ ఆఫ్ టుడేస్ ఎడిటోరియల్. ఇది మీకు కరెంట్ అఫైర్స్లోను మరియు జిఎస్ పేపర్ 3 ప్రకారం మీకు ఇది యూపీఎస్సీలో ఉపయోగపడుతుంది. ద బడ్జెట్ కెన్ హెల్ప్ ఇండియా ట్రాన్సిషన్ అవుట్ ఆఫ్ ఇట్స్ డిపెండెన్స్ ఆన్ ఫాసిల్ ఫ్యూయల్స్. శిలాజ ఇంధనాల నుంచి, వాటి మీద మన యొక్క డిపెండెన్సీ నుంచి బయటపడడానికి ఈ బడ్జెట్ సహాయం చేస్తుంది. అర్థమవుతుందా? కోల్ కానీ, పెట్రోలియం, క్రూడ్ ఆయిల్ కానీ వీటి మీద ఆధారపడడం అనేది తగ్గాలి. రైట్. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ జనరేషన్కి కోల్ పవర్డ్ కాకుండా విండ్ పవర్డ్, సోలార్ పవర్డ్, హైడ్రో పవర్డ్ వాటి వైపు వెళ్ళాలి. అలాగే వెహిక్యులర్ మూమెంట్ కోసం పెట్రోల్, డీజిల్ మీద కాకుండా ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన ఆధారపడే పరిస్థితులు వచ్చాయనుకోండి, అప్పుడు మనకి శిలాజ ఇంధనాల మీద డిపెండెన్సీ అనేది తగ్గుతుంది. అది తగ్గాలంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎక్కువగా రావాలి. అలాగే విండ్ పవర్, సోలార్ పవర్ ఎక్కువగా జనరేట్ అవ్వాలి. సో ఈ ఆస్పెక్ట్స్లో బడ్జెట్ ఏం ప్రపోజల్స్ తీసుకొచ్చింది, ఆ డైరెక్షన్లో బడ్జెట్ ఏ రకమైన కేటాయింపులు చేసింది అనేది మనం ఇక్కడ నేర్చుకుంటాం. ద ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్స్ లేటెస్ట్ బడ్జెట్ ఈజ్ నోట్ వర్దీ. ఎందుకని? ఫర్ ద ఎంఫసిస్ షీ హాజ్ లెయిడ్ ఆన్ గవర్నమెంట్స్ కమిట్మెంట్ టు మూవ్ టువర్డ్స్ నెట్ జీరో కార్బన్ ఎమిషన్ బై 2070. 2070 కల్లా నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్కి ఇండియా వెళ్ళడానికి మేడం చూపించిన కమిట్మెంట్ చాలా బాగుంది. అందుకే ఇది నోట్ వర్ది అని మనం చెప్పొచ్చు. నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్ అంటే అర్థం ఏంటమ్మా? మనం ఎంత కార్బన్ డైఆక్సైడ్ ఇవన్నీ ఎమిట్ చేస్తామో అంతే మనం అబ్జార్బ్ చేసుకోగలిగితే ఇట్ బికమ్స్ నెట్ జీరో. మనకి ఫారెస్ట్ కవర్ ఇవంతా ఉంటాయి కదా, ఓషన్స్, ఫారెస్ట్ కవర్, ఇదంతా కార్బన్ అబ్జార్ప్టివ్. సో ఇవి కార్బన్ 6గా పనిచేస్తాయి. కార్బన్ని అట్మాస్ఫియర్ నుంచి అబ్జార్బ్ చేస్తాయి. అలాగే మనం ఇండస్ట్రియల్ పొల్యూషన్ కావచ్చు, వెహిక్యులర్ పొల్యూషన్ కావచ్చు, దీనివల్ల కార్బన్ డైఆక్సైడ్ ఇవన్నీ బయటకు వస్తాయి. సో బయటకు వెళ్ళేది అబ్జార్బ్ చేసుకునేది ఈక్వల్ అయితే యూ బికమ్ నెట్ జీరో. ఒకవేళ అబ్జార్బ్ చేసుకునేది ఎక్కువ ఉంది, బయటికి వదిలేది తక్కువ ఉందంటే కార్బన్ పాజిటివ్ అయినట్టు, ఇంకా ప్లస్ అయినట్టు అనమాట. మనం ఇంకా బాగా చేస్తున్నాడు. భూటాన్ తీసుకుంటే భూటాన్లో వాళ్ళు రిలీజ్ చేసే కార్బన్ డైఆక్సైడ్ కంటే వాళ్ళు అబ్జార్బ్ చేసుకునే కార్బన్ డైఆక్సైడ్ చాలా ఎక్కువ ఫారెస్ట్ కవర్ ఉంటుంది. అలా అంతవరకు మనం వెళ్ళలేకపోయినా అట్లీస్ట్ 2070 కల్లా నెట్ జీరోకి వెళ్ళాలి అనేది ఇండియా యొక్క కమిట్మెంట్. ఆ దిశగా బడ్జెట్లో కేటాయింపులు జరిగాయి, ఎంఫసిస్ అనేది చూపించడం జరిగింది. యాజ్ అన్ ఆర్టికల్ ప్రెజెంటెడ్ ఎట్ ది వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్స్ యాన్యువల్ మీటింగ్ ఇన్ దావోస్ లాస్ట్ మంత్ నోట్స్. ఓకే, వరల్డ్ ఎకనామిక్ ఫోరం మీటింగ్ జరిగింది దావోస్లో, ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉంటుంది స్విట్జర్లాండ్లో. అక్కడ ఒక ఆర్టికల్ మన వాళ్ళు ప్రజెంట్ చేశారు. ఆర్టికల్ ఏం చెప్తుందంటే, ఇండియా హోల్డ్స్ ద కీ టు హిట్టింగ్ గ్లోబల్ క్లైమేట్ చేంజ్ టార్గెట్స్ గివెన్ ఇట్స్ సైజబుల్ అండ్ గ్రోయింగ్ ఎనర్జీ నీడ్స్. మనకి గ్లోబల్ లెవెల్లో క్లైమేట్ చేంజ్ టార్గెట్స్ని రీచ్ అవ్వాలంటే ఇండియా హోల్డ్స్ ద కీ. ఇండియా అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకని? ఇండియా యొక్క నీడ్స్ సైజబుల్గా ఉన్నాయి మరియు గ్రో అవుతున్నాయి. ఏ రోజుకు ఆ రోజు మన ఎనర్జీ నీడ్స్ అనేవి రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే మన పాపులేషన్ చాలా ఎక్కువ, దట్టు మనం ఫుల్లీ డెవలప్డ్ కాదు, డెవలపింగ్. సో వీ విల్ కీప్ ఇన్వెస్టింగ్ మోర్ అండ్ మోర్ ఇన్ ఇండస్ట్రియలైజింగ్ ది ఎకానమీ.
విత్ ద కంట్రీస్ పాపులేషన్ సెట్ టు ఓవర్టేక్ చైనా యొక్క పాపులేషన్ మనం ఓవర్టేక్ చేయబోతున్నాం ఈ సంవత్సరం. సమ్ టైమ్ దిస్ ఇయర్ ఇండియాస్ ఎపిటైట్ ఫర్ ఎనర్జీ టు ప్రొపెల్ ది ఎకానమీని ముందుకు నడిపించడానికి. ప్రొపెల్ అంటే టు పుష్, ముందుకు నడిపించడం అనమాట. టు పుష్ సంథింగ్ టు మూవ్ ఫార్వర్డ్. ఎకానమీని ముందుకు నడిపించాలంటే ఏం కావాలి? ఎనర్జీ కావాలి. ఒక ఇండస్ట్రీ పెట్టాలి, యూ నీడ్ ఎనర్జీ, రైట్? ఒక రోడ్లు వేస్తున్నాం, వెహికల్స్ పెరుగుతున్నాయి, కనెక్టివిటీ పెరుగుతుంది, అన్నిటికీ ఎనర్జీ నీడ్స్. ఎలక్ట్రిసిటీ ఎనర్జీ అవుతుంది మనకి, పెట్రోల్, డీజిల్ ఇవన్నీ కూడా, గ్యాస్ ఇదంతా కూడా ఎనర్జీ కిందకే వస్తాయి. సో ఎకానమీని ముందుకు నడిపించాలంటే ఎనర్జీ అనేది అవసరం అవుతుంది. అవర్ ఎపిటైట్ అంటే ఆకలి, డిజైర్ అని అర్థం అనమాట. ఎనర్జీ వాటి కోసం మనకున్న డిజైర్ అనేది సెట్ టు సర్జ్ ఎక్స్పోనెన్షియల్లీ. అది ఎక్స్పోనెన్షియల్గా పెరగబోతుంది. ఎక్స్పోనెన్షియల్ అంటే చాలా ఎక్కువగా, ఒక్కసారిగా పెరిగిపోబోతుంది. మన నీడ్స్ అనేవి ఒకసారిగా పెరగబోతున్నాయి. The transition to green alternatives from the current reliance on fossil fuels is therefore an urgent imperative and an opportunity to leverage this move to catalyze new industries, generate jobs on a sizable scale and add to overall economic output. ఇది ఎక్సలెంట్ సెంటెన్స్ అమ్మ, చూడండి. ఈ సెంటెన్స్ మీరు నీట్గా మెయిన్స్లో వాడచ్చు. గ్రూప్ 1 రాసేవాళ్ళు, యూపీఎస్సీ రాసేవాళ్ళు ఈ పాయింట్ని మంచిగా యూజ్ చేయొచ్చు. చూడండి, ద ట్రాన్సిషన్ టు గ్రీన్ ఆల్టర్నేటివ్స్. అందుకే గ్రీన్ గ్రోత్ అంటాం, సస్టైనబుల్ గ్రోత్ లేదా గ్రీన్ గ్రోత్. ఇప్పుడు మనకి ఏంటంటే రెగ్యులర్ ఫాజిల్ ఫ్యూయల్స్ మీద డిపెండెన్సీ తగ్గించి గ్రీన్ ఆల్టర్నేటివ్స్ వైపు మనం అడుగు పెట్టాల్సిన అవసరం ఉంది. సో ట్రాన్సిషన్, మార్పు, ఇటు నుంచి అటు ట్రాన్సిషన్ అవ్వాల్సిన అవసరం అనేది ఉంది, రైట్? సో ఇది ఇట్స్ అన్ అర్జెంట్ ఇంపెరేటివ్ అంటే నీడ్, అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఎన్ ఆపర్చునిటీ, ఒక అవకాశం కూడా. చూడండి, నీడ్ మరియు ఆపర్చునిటీ కూడా ఏ రకంగా, అన్ ఆపర్చునిటీ టు లివరేజ్ దిస్ మూవ్ టు. ఇప్పుడు మీరు ఫాజిల్ ఫ్యూయల్స్ మీద డిపెండెన్సీ నుంచి గ్రీన్ ఆల్టర్నేటివ్స్ వైపు మనం ట్రాన్సిషన్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఈ అవసరాన్ని మనం ఒక అవకాశంగా మలుచుకోవచ్చు. ఏ రకంగా? చూడండి, యూ కెన్ కెటలైజ్ న్యూ ఇండస్ట్రీస్. సో గ్రీన్, ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి మనకి, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నార్మల్ పెట్రోల్, డీజిల్ మీద నడిచే వెహికల్స్ నుంచి ఎలక్ట్రిక్ వెహికల్స్ని మనం ఎంకరేజ్ చేయాలి. సో మనం ఏం చేయొచ్చు? ఎలక్ట్రిక్ వెహికల్స్లో వాడే బ్యాటరీస్ ఉంటాయి, ఆ బ్యాటరీస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ని నువ్వు ఎంకరేజ్ చేయొచ్చు. యూ కెన్ ఎంకరేజ్ ఇండస్ట్రీస్ విచ్ మ్యానుఫ్యాక్చర్ లిథియం అయాన్ బ్యాటరీస్ యూజ్డ్ ఇన్ ఎలక్ట్రిక్ వెహికల్స్. సో ఒకవైపు నీకు ఇండస్ట్రియల్ గ్రోత్ వచ్చేస్తుంది, ఇంకోవైపు ఆ బ్యాటరీస్ని ఉపయోగించి మన ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇంకా ప్రొడ్యూస్ చేయొచ్చు. సో గ్రీన్ ఇనిషియేటివ్ వైపు అడుగు పెట్టడము జరుగుతుంది. ఇంకో పక్క ఏమవుతుందమ్మా? ఇండస్ట్రియలైజేషన్ కూడా జరుగుతుంది. ఇండస్ట్రియలైజేషన్ జరిగినప్పుడు ఆటోమేటిక్గా జాబ్స్ కూడా జనరేట్ అవుతాయి, మన జీడిపి కూడా పెరుగుతుంది. సో అవసరాన్ని మనం అవకాశంగా మార్చుకోవచ్చు. ఇన్ ఏ నాడ్ టు దిస్, నాడ్ అంటే యాక్సెప్టెన్స్, ఈ లాజిక్కి యాక్సెప్ట్ చేస్తూ ద బడ్జెట్ 23-24 డివోటెడ్ అంటే కేటాయించింది ఎ ఫెయిర్ అమౌంట్ ఆఫ్ స్పేస్ టు ద గ్రీన్ ఇండస్ట్రియల్ అండ్ ఎకనామిక్ ట్రాన్సిషన్ నీడెడ్. సో వీటికి ఎనఫ్ కేటాయింపులు అనేవి జరిగాయి. ఓకే, ఫెయిర్ అమౌంట్ ఆఫ్ స్పేస్ దీనికి బడ్జెట్ కేటాయించిందని చెప్పొచ్చు. విత్ ది ఎలక్ట్రిక్ వెహికల్ రెవల్యూషన్ పాయిస్ టు టేక్ ఆఫ్. ఎలక్ట్రిక్ వెహికల్ రెవల్యూషన్ మీరు చూస్తుంటే ప్రతి రోడ్డు మీద చూసినప్పుడు ఒకప్పుడు ఈవీస్ కనిపించేవి కాదు. ఎస్పెషల్లీ మోటార్ చిన్న మోపెడ్స్ తీసుకుంటే నార్మల్ బైక్స్ కంటే కూడా కొత్తగా కొనే వాళ్ళందరూ కూడా ఎలక్ట్రిక్ బైక్స్ కొంటున్నారు, చిన్న బైక్స్, మోపెడ్స్, మన స్కూటీ లాంటివి అనమాట. అలాగే కార్లో కూడా ప్రతి కంపెనీ కూడా, ప్రతి ఆటోమొబైల్ కంపెనీ కూడా ఒక ఎలక్ట్రిక్ కార్ని తీసుకొచ్చేసింది. అందరికీ ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఈ రెవల్యూషన్ అనేది ఈజ్ గోయింగ్ టు టేక్ ఆఫ్. ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది. ఇక నెక్స్ట్ రోజుల్లో ఏమవుతాయంటే దిల్ బి మోర్ ఈవీస్ దాన్ నార్మల్ వెహికల్స్. యాజ్ ఎవ్రీ ఆటోమొబైల్ రోల్స్ అవుట్ న్యూ ఈవీ మోడల్స్ టు ట్యాప్ డిమాండ్ ట్యాప్ చేయడానికి ప్రతి ఆటోమొబైల్ కంపెనీ కూడా కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ మోడల్స్ని రిలీజ్ చేస్తూ ఉన్నాయి. ది అవైలబిలిటీ, మరి చేస్తున్న ఈ సమయంలో ది అవైలబిలిటీ ఆఫ్ ఇండైజినస్లీ ప్రొడ్యూస్ లిథియం అయాన్ బ్యాటరీస్. మరి ప్రతి ఈవీలో కూడా వాడేవేంటి? బ్యాటరీస్. సో ఈ లిథియం అయాన్ బ్యాటరీస్ యొక్క అవైలబిలిటీ అనేది హ్యాస్ బికమ్ ఏ నెసెసిటీ. ఇది ఒక నెసెసిటీగా మారిపోయింది. అందరికీ కూడా లిథియం అయాన్ బ్యాటరీస్ ఇప్పుడు అవసరం అయిపోయింది, ఎస్పెషల్లీ టు లోవర్ ది కాస్ట్ ఆఫ్ ఈవీస్. లేకపోతే ఏమవుతుంది? విదేశాల నుంచి మనం లిథియం అయాన్ బ్యాటరీస్ ఇంపోర్ట్ చేసుకుంటాం. విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఆ ఎలక్ట్రిక్ వెహికల్ కాస్ట్ పెరిగిపోతుంది, బ్యాటరీ కాస్ట్ పెరిగిపోవడం వల్ల. అదే మనం లోకల్గా, ఇండిజినస్ అంటే నేటివ్లీ, లోకల్గా మనం తయారు చేసుకోగలిగితే, వాటిని ఉపయోగించుకోగలిగితే ధరలు అనేవి అందుబాటులోకి వచ్చేస్తాయి.
ద బడ్జెట్ హార్టనింగ్లీ అంటే మనకి ఆనందాన్ని ఇస్తూ, ఓకే, ప్రపోజెస్ టు ఎగ్జెంప్ట్ కస్టమ్స్ డ్యూటీ ఆన్ ది ఇంపోర్ట్ ఆఫ్ క్యాపిటల్ గుడ్స్ అండ్ మెషినరీ రిక్వైర్డ్ టు మ్యానుఫ్యాక్చర్ లిథియం అయాన్ సెల్స్ యూజ్డ్ ఇన్ ఈవీ బ్యాటరీస్. ఎక్సలెంట్. చూడండి, సో బడ్జెట్ ఏం చేసిందమ్మా మనకి, ఇప్పుడు ఈ లిథియం అయాన్ బ్యాటరీస్, ఓకే, లిథియం అయాన్ బ్యాటరీస్ తయారు చేయడానికి యూ నీడ్ మెషినరీ కదా, యూ నీడ్ మెషినరీ. ఈ మెషినరీ కూడా మన ఇండియాలో లేదు. ఇలాంటి వాటిని ఏమంటామంటే వీ కాల్ దెమ్ క్యాపిటల్ గుడ్స్. వాట్ ఈజ్ ఎ క్యాపిటల్ గుడ్? ఫైనల్ గుడ్స్ని, అంటే మనం వాడే వస్తువుల్ని తయారు చేసే మెషినరీని క్యాపిటల్ గుడ్ అంటాం. మెషినరీ ఉంటే కదా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. ఈ మెషినరీ మన దగ్గర లేకపోతే మనం విదేశాల నుంచి దీన్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు దానిపైన కస్టమ్స్ డ్యూటీ అనేది పడుతుంది. సో బడ్జెట్ ఏం చెప్తుందంటే ఈ క్యాపిటల్ గుడ్స్ని మీరు ఇంపోర్ట్ చేసుకుంటే, అంటే ఈ లిథియం అయాన్ బ్యాటరీస్ని తయారు చేసే మెషినరీని మీరు ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు కస్టమ్స్ డ్యూటీని ఎగ్జెంప్ట్ చేసే అవకాశాన్ని చూపిస్తుంది. ప్రపోజల్ పెట్టిందనమాట. సో ఇది ఇంప్లిమెంట్ చేయలేదు, చేయబోతున్నారు అని అర్థం. అలాగే అది మనకు కనిపిస్తుంది. దిస్ ఆర్ట్ అంటే షుడ్ గివ్ ఫిలిప్ అంటే బూస్ట్ అంటే స్ట్రెంత్ అనమాట, టు లోకల్ కంపెనీస్ లుకింగ్ టు సెటప్ ఈవీ బ్యాటరీ ప్లాంట్స్. సో ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీ ప్లాంట్స్ పెట్టాలనుకున్న ప్రతి కంపెనీ కూడా ఇది ఒక మంచి ఆయుధం లాంటిది. వాటన్నిటికీ ఒక స్ట్రెంత్ లాగా ఇది వచ్చింది. సో వాళ్ళు ఎప్పుడైనా సరే చైనా నుంచి కానీ వేరే కంట్రీస్ నుంచి కానీ క్యాపిటల్ గుడ్స్ని తెప్పించుకోవచ్చు. కస్టమ్స్ డ్యూటీ కూడా పడదు, ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు. ఇది ఒక ఆస్పెక్ట్. నెక్స్ట్ ఆస్పెక్ట్ ఏంటి? అనదర్ కీ ప్రపోజల్ relates to the establishment of a viability gap funding mechanism to support the creation of battery energy storage systems with a capacity of 4000 megawatt hours. సో వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ మెకానిజం అంటే అర్థం ఏంటంటే ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్. అంటే మనకి ప్రొడ్యూస్ చేయడం అనేది ఒక ఆస్పెక్ట్, ప్రొడ్యూస్ చేసింది కన్జంప్షన్ చేసేలోపు స్టోర్ చేయాలి. సో స్టోరేజ్ మెకానిజం కూడా మనం బిల్డ్ చేయాల్సి ఉంటుంది. ఎలక్ట్రిసిటీ కానీ ఏదైనా సరే ఎనర్జీ మనం ప్రొడ్యూస్ చేస్తాం, ప్రొడ్యూస్ చేసింది స్టోర్ చేయగలగాలి, స్టోర్ చేసింది అవసరం ఉన్న చోటికి ట్రాన్స్మిషన్ చేయగలగాలి. సో అట్లాంటి ప్రాజెక్ట్స్ పెట్టేటప్పుడు ఏమవుతుందంటే కొన్నిసార్లు ప్రాజెక్ట్ వైబిలిటీ అనేది ఉండకపోవచ్చు, విచ్ మీన్స్ ఖర్చు ఎక్కువ అవుతుంది, వచ్చేది తక్కువ ఉండవచ్చు. ఓకే, ఇఫ్ ద ప్రాజెక్ట్ ఈజ్ నాట్ వయబుల్ అంటే అర్థం ఏంటి? వర్కౌట్ అవ్వదు అంటే పెట్టే ఖర్చు ఎక్కువ అవుతుంది, వచ్చే తక్కువ ఉంటుంది. అలాంటప్పుడు ఎంతైతే నీకు గ్యాప్ ఉందో ఆ గ్యాప్ని ప్రభుత్వం ఫండ్ చేస్తుంది. ఇలాంటి దాన్ని మనం వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అని అంటాం. మీకు అర్థమవుతుందా? యు ఆర్ ట్రయింగ్ టు కమప్ విత్ ఏ ప్రాజెక్ట్. ఓకే, యూఆర్ ట్రయింగ్ టు కమప్ విత్ ఏ ప్రాజెక్ట్. ఫైనాన్షియల్గా వైబుల్గా లేని ప్రాజెక్ట్స్కి క్యాపిటల్ సపోర్ట్ ఇవ్వడాన్నే వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ అంటాము. అలాంటి మెకానిజం కూడా వస్తుంది అని చెప్తున్నారు. ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ ఆర్ క్రూషియల్ ఇన్ పవర్ గ్రిడ్ స్టెబిలైజేషన్ అండ్ essential as India increases its reliance on alternative sources of power generation including solar and wind. సోలార్ పవర్ జనరేషన్ పైన ఇండియా ఆధారపడబోతోంది ఇంకా ఎక్కువగా ఫ్యూచర్లో. సో మరి ఈ క్రమంలో ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. ఎక్కడెక్కడో దూర ప్రాంతాల్లో ఎండ ఎక్కువగా ఉన్న చోట, విండ్ ఎక్కువగా ఉన్న చోట మనం ప్రొడ్యూస్ చేస్తాం. దాన్ని స్టోర్ చేయలేకపోతే ఆ లోకల్గా అంత నీడ్ ఉండకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లదాఖ్ ఉంది. లదాఖ్లో మనకి చలి ఎంత ఉంటుందో మిగిలిన టైంలో ఎండ కూడా బాగా కాస్తుంది అక్కడ. కాకపోతే అక్కడ అంత ఎనర్జీ నీడ్స్ ఉండవు. అక్కడ నువ్వు ప్రొడ్యూస్ చేసింది వేరే చోటికి ట్రాన్స్మిట్ చేయగలగాలి, స్టోర్ చేయగలగాలి. అది లేకపోతే కష్టం అవుతుంది. ఇట్లా అనమాట. విత్ విండ్ టర్బైన్ ఫార్మ్స్ అండ్ సోలార్ ఫోటోవోల్టాయిక్ ప్రాజెక్ట్స్ క్యారెక్టరిస్టికల్లీ producers of variable electric supply, battery storage systems become enablers of ensuring the electricity these generators produce at their peak output is stored and then supplied to match the demand arriving at the grid from the household or industrial consumers. ఇవి బేసికల్గా ఏంటి? వేరియబుల్ ఎలక్ట్రిక్ సప్లై క్యాండిడేట్స్ ఇవి. ఎందుకంటే విండ్ అనేది ప్రతిసారి ఒకేలా ఉండదు. ఎప్పుడైతే విండ్ ఎక్కువ ఉంటుందో ఆ టైంలో ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది, ఎప్పుడు విండ్ తక్కువ ఉంటుందో ఆ టైంలో తక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. అలాగే సన్ కూడా అంతే కదా, సోలార్ పవర్ కూడా ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది, ఎండ తక్కువ ఉన్నప్పుడు అసలు వింటర్లో గట్రా ఎక్కువ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయలేం. సో దే ఆర్ వేరియబుల్ పవర్ సప్లై స్టెప్స్ అవి, థింగ్స్ అవి. అందుకని అవి పీక్లో ఉన్నప్పుడు ఎక్కువ పవర్ జనరేట్ చేస్తాయి. ఆ ఎక్కువ పవర్ని మనం స్టోర్ చేయగలగాలి, రైట్? వాటిని స్టోర్ చేయగలగాలి, అది ఇక్కడ చెప్తున్నారనమాట. సో స్టోర్ చేయగలిగినప్పుడు
గ్రిడ్తో కనెక్ట్ చేసినప్పుడు ఎవరికైతే నీడ్ ఉంటుందో వాళ్ళకైతే ట్రాన్స్మిట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సీతారామన్ ఆల్సో సెట్ aside a vital 8,300 crores towards a 20,700 crore project for building an interstate transmission system for the evacuation and grid integration of 13 gigawatts of renewable energy from Ladakh. లదాఖ్లో ఎనర్జీ ప్రొడ్యూస్ చేసి అక్కడి నుంచి మిగిలిన రాష్ట్రాలకి సప్లై చేసేలాగా ఒక ట్రాన్స్మిషన్ సిస్టమ్ని బిల్డ్ చేయడం కోసం ఒక 20,700 కోట్ల ప్రాజెక్ట్ అది. దానికి 8,300 కోట్లు ఇప్పుడు కేటాయింపులు చేయడం అనేది జరిగింది సీతారామన్ గారు. విత్ ఇట్స్ వాస్ట్ స్ట్రెచెస్ ఆఫ్ బ్యారెన్ ల్యాండ్, లదాఖ్లో మనకి ఖాళీగా అంటే పంటలు బ్యారెన్ ల్యాండ్ ఖాళీ స్పేస్ కావాల్సినంత ఉంది. అండ్ వన్ ఆఫ్ ద కంట్రీస్ హైయెస్ట్ లెవెల్స్ ఆఫ్ సన్లైట్ అవైలబిలిటీ, అది సముద్ర మట్టంతో పోలిస్తే చాలా ఎత్తులో ఉంటుంది. సో అక్కడ మనకి సన్లైట్ అవైలబిలిటీ కూడా హైయెస్ట్ లెవెల్స్ కంపారిటివ్గా మిగిలిన కంట్రీతో పోలిస్తే చాలా ఎక్కువ ఉంటుంది. సో లదాఖ్ ఈజ్ కన్సిడర్డ్ అన్ ఐడియల్ లొకేషన్ టు సైట్ ఫోటోవోల్టాయిక్ అరేస్ ఫర్ ప్రొడ్యూసింగ్ ఎ సబ్స్టాన్షియల్ కెపాసిటీ ఆఫ్ సోలార్ పవర్. సోలార్ పవర్ని చాలా ఎక్కువ మొత్తంలో ప్రొడ్యూస్ చేయడానికి ఒక ఐడియల్ లొకేషన్ అది. అక్కడ ప్రొడ్యూస్ చేసింది ట్రాన్స్మిట్ చేయగలిగితే సూపర్. ద ట్రాన్స్మిషన్ లైన్ విల్ హెల్ప్ అడ్రస్ వాట్ హ్యాడ్ సో ఫార్ బిన్ ద హర్డల్. ఇప్పటివరకు సమస్య ఏంటంటే అక్కడ అంతా ప్రొడ్యూస్ చేసి వాడుకొని అంత నీడ్స్ లేవు, అక్కడ అంతమంది మనుషులు లేరు, అన్ని ఇండస్ట్రీస్ లేవు, నీడ్ లేదు. అక్కడ నుంచి స్టోర్ చేయడానికి ట్రాన్స్మిట్ చేయడానికి అవకాశం లేక ఆగిపోయారు. ఇప్పుడు ఈ ట్రాన్స్మిషన్ లైన్ అనేది బిల్డ్ చేశారనుకోండి, ఆ హడ్డిల్ అనేది మనకి హడ్డిల్ అడ్డంకి అనేది తొలగిపోతుంది. ఓకేనా. ఈ ట్రాన్స్మిషన్ లైన్ వల్ల మనకి మిగిలిన రాష్ట్రాలకి అక్కడ ప్రొడ్యూస్ చేసింది ట్రాన్స్మిట్ చేయడానికి అవుతుంది. సో ట్రాన్స్మిషన్ లైన్ విల్ హెల్ప్ అడ్రస్ వాట్ హ్యాడ్ సో ఫార్ బిన్ ద హర్డిల్ ఇన్ సెటింగ్ అప్ సోలార్ కెపాసిటీ ఇన్ ద రీజన్ గివెన్ ఇట్స్ రిమోట్నెస్ ఫ్రమ్ ది ఇండియాస్ మెయిన్ పవర్ గ్రిడ్. మెయిన్ పవర్ గ్రిడ్ నుంచి దూరంగా ఉంది. సో మెయిన్ పవర్ గ్రిడ్ని దాన్ని కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేయగలిగితే నువ్వు ఎంతన్నా ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. అక్కడ నీడ్ పోగా రిమైనింగ్ అంతా కూడా మిగిలిన రాష్ట్రాలు కొనుక్కోవచ్చు అనమాట. సో అది కూడా ఒక మంచి ప్రాజెక్ట్ టేకప్ చేస్తున్నారు, విచ్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఇట్స్ ఎ ఎక్స్ట్రీమ్లీ యూస్ఫుల్ ఆర్టికల్. దీన్ని మీరు అప్కమింగ్ ప్రిలిమ్స్, అప్కమింగ్ మెయిన్స్, ఎస్పెషల్లీ మెయిన్స్ ఎగ్జామ్ రాయబోతున్న వారు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1, ఏపీపీఎస్సీ గ్రూప్ 1, అలాగే యూపీఎస్సీ మెయిన్స్ అక్టోబర్లో మనకి జరగబోతున్న మెయిన్స్లో కూడా ఈ ఆర్టికల్ యూజ్ అవుతుంది. మనం గవర్నమెంట్ తీసుకొచ్చిన ఇనిషియేటివ్స్, గ్రీన్ ఇనిషియేటివ్స్ అనేవి మీకు ఎన్వైర్న్మెంట్, GS3 ఎన్వైర్న్మెంట్, GS3 ఎకానమీ 2 ఆస్పెక్ట్స్లో కూడా యూజ్ఫుల్ అనమాట. సో మిస్ అవ్వకండి. ఎనీథింగ్ రిలేటెడ్ టు ఎన్వైర్న్మెంట్ యూ షుడెంట్ మిస్ అవుట్. సో ఎకానమీ స్పెసిఫిక్ కోర్సెస్ నేను హ్యాండిల్ చేస్తున్నవి, మీరు జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వచ్చు. చాలా తక్కువ ఫీజుకి పెట్టడం జరిగింది. కంప్లీట్ ఎకనామిక్ సర్వే అనాలిసిస్ కూడా మీరు 2,000 రూపీస్ పే చేసి జాయిన్ కావచ్చు. అండ్ దీస్ ఆర్ ది అదర్ కోర్సెస్ యూ కెన్ చెక్ హియర్, యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్. అలాగే నా దగ్గర ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే వీ హ్యావ్ దిస్ కోర్స్ కాల్డ్ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ. దీంట్లో బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మీరు నేర్చుకుంటారు. డైలీ హిందూ పేపర్ నుంచి వొకాబులరీ కూడా నేను ఒక ½ an hour పాటు నేర్పిస్తాను. రిమైనింగ్ టైంలో మీరు ఇవన్నీ కూడా చదువుకోవచ్చు. వీటన్నిటికి అవసరమైన మోడల్స్ మనం ప్రాక్టీస్ చేస్తాం. టేక్ కేర్, బాయ్.